వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రపతి ముర్ము గారు వెళితే రిసీవ్ చేసుకోవడానికి ఆవిడ వెళ్ళలేదని బీజేపీ వాళ్ళు పెద్ద గగ్గోలు పెట్టేసి చాలా రోజులు గొడవ చేశారు. మరి ఇక్కడ అసలు బీజేపీ వాళ్ళు దీని గురించి ఎక్కడ మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు, అసలు వాళ్ళు మాట్లాడలేదు. అంటే దీన్ని ఎలా చూడాలి? మీరు గత నెల నుంచి రాజకీయాలు పరిశీలన చేస్తే బీజేపీ, జనసేన, తెలుగుదేశం విభేదాలు కనిపిస్తున్నాయి. బీజేపీతో చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా ఫ్రిక్షన్ రైజ్ అని నాకు అనిపిస్తూ ఉంది పరిశీలన చేస్తే. ఇటీవల లోకేష్ గారు వెళ్ళి ఎవరెవరినో కలవటం, మాజీ ఉపరాష్ట్రపతిని కలవటం, ఇవన్నీ మీడియాలో వస్తా ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యత కేంద్రంలో తగ్గినట్టుగా, లేకుంటే యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ పెరిగింది కనుక చంద్రబాబు నాయుడు గారి కూటమిలో మనం ఉండడం వల్ల బీజేపీ నెక్స్ట్ సారి లబ్ధి పొందలేదు కనుక మోడీ గారే దూరంగా ఉంటున్నారనేది నాకు అర్థమవుతోంది. బీజేపీకి మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఇండిపెండెంట్గా అధికారం వస్తామని వారు ఎప్పుడు అనుకోవట్లేదు. వారికి అసలు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉండాలన్న ఆశ కూడా లేదు, శాసనసభ్యులు ఎన్ని గెలుస్తామనేది కూడా లేదు. వారికి కావాల్సింది కొన్ని పార్లమెంటు సీట్లు కావాలి. అది ఎప్పుడు ఎవరితో అడ్జస్ట్ అయితే బాగుంటుంది అనేది వాళ్ళ ఫందా. ఈసారి యాంటీ ఇన్కంబెన్సీ నేను అనేది ఏంటంటే, మీకు నాకు రాష్ట్ర ప్రభుత్వం కన్నా కేంద్ర ప్రభుత్వానికి యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ తెలుస్తుంది. వారికి ఉండే సోర్సెస్లో ఈ రాష్ట్రంలో తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు కనుక పవన్ కళ్యాణ్ గారు దూరంగా జరుగుతారని, పవన్ కళ్యాణ్ గారితో వారికి ఏదైనా సంబంధాలు ఉంటే ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారితో తిరిగి పోటీ చేయకూడదని వారు అనుకుంటున్నారు కనుక ఇవన్నీ జరుగుతున్నాయి. దానిలో డిసెన్స్లో భాగమే చంద్రబాబు నాయుడు గారు మన విశాఖపట్నం ముర్ము వచ్చినప్పుడు, రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు వెళ్ళకుండా ఉండమని నేను అనుకుంటున్నాను. నిరసన తెలియజేయడంలో మేబీ చిన్న చిన్న జలకులు పాయింట్ రైజ్ చేసింది మాత్రం కొంత మేరకు దాన్ని కొట్టిపారేయడానికి వీలేదు. ఏంటంటే ఇది కూడా మీరు ఆలోచన చేయండి, ఆ పరిధిలో ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళలేదంటే ఖచ్చితంగా కారణం ఉంది. అండర్ కరెంట్లో ఇది ఒక చిన్న హెచ్చరిక కావచ్చు. వారు అంతకుముందు అండర్ కరెంట్లో ఏం జరుగుతున్నాయో మనకు తెలియదు. ఆ ప్రమేయం, ఆ ప్రభావం వల్లే నేను అనుకుంటున్నా. మీరు అన్నట్టు ఇందాక సీనియర్ మంత్రి వెళ్ళాలి, వీళ్ళిద్దరు కాకపోతే సీనియర్ మంత్రి లోకేష్ గారు కాదు కదా, మరి లోకేష్ గారు వెళ్ళి చాలా పనులు చేస్తున్నాడు. కానీ ఇది ఒకటనే కాదు, ఎక్సెప్ట్ మీ మోటోడు మాట్లాడుతుంది ఏంటంటే అధికారికంగా ఫైళ్ల మీద సీఎంగా చేయాల్సిన సంతకాలు తప్ప చీఫ్ మినిస్టర్ కార్యక్రమాలు చాలా వరకు కూడా ఆయనే నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఇది కూడా అందులో భాగం అని చెప్పని అంటున్నారు. సో దాన్ని ఎలా చూడాలి మనం? మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చిన్న అనాలిసిస్ అండి. ఇటువరకు ముఖ్యమంత్రి గారి దగ్గరికి అన్ని పనులకు వెళ్ళేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, మంత్రుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. పెద్ద ప్రధానమైనటువంటి పని అయితే ఎవరైనా ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో కొంతమంది అధికారులు ఆ రోజు చేశారనేది కూడా మంచి ఉంది, చెడు ఉంది, విమర్శ కూడా ఉంది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి వెళ్ళిన నాకు ఎవరు కనపట్లేదు, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళినట్టు ఎవరు కనపట్లేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చానండి, ఈ పని జరగబోతుంది, వచ్చే నెల ఆర్డర్ రాబోతుంది, వచ్చే నెల నాకు ఈ ఫేవర్ జరగబోతుంది, లేకపోతే వచ్చే నెల ఈ గ్రామానికో ఈ నియోజకవర్గం జరుగుతుంది అన్న వాళ్ళు ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అదే. అంటే టోటల్గా లోకేష్ గారి దగ్గర సెంట్రలైజ్ ఉందనేది అర్థమైపోతుంది. మేబీ అడ్మినిస్ట్రేషన్ చాలా పెద్ద ఎలిగేషన్ తీసుకొస్తున్నారంటే వీళ్ళిద్దరూ డమ్మీలేనే అని చెప్తున్నారు మీరు, అంతేనా? అంటే నేను చెప్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు సంతకానికే పరిమితం అయిపోయారు అనేది ఆంధ్ర రాష్ట్రం మొత్తం వినిపిస్తున్నటువంటి మాట. ప్లస్ ప్రాధాన్యత మౌత్ టాక్ లో మీకు అర్థం అవుతుంది కదండి. మౌత్ టాక్ లో మీరు ఏదుండా. సో అయితే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు నడుస్తున్న అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఆల్మోస్ట్ లోకేష్ పాలనే సాగుతూ ఉందని ఖచ్చితంగా మనకు కనిపిస్తూ ఉంది. సో బాగానే ఉందా ఇప్పుడు? మరి డబుల్ ఇంజిన్ సర్కారు, సంక్షేమ పథకాలు దూసుకుపోతున్నాయి అని చెప్పి అంటున్నారు, గంజాయి బ్యాచ్ని వాటన్నిటిని అడిచేసామని చెప్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటారా? ఆంధ్రప్రదేశ్లో పాలన అనేది లేదు. ఎప్పుడైతే మీరు రెడ్ బుక్ అన్నారో ఆ రెడ్ బుక్లో పోలీస్ కంట్రోల్ తప్పిపోయింది. 4 పనులు ప్రభుత్వం కోసం చేస్తున్నారు, 4 పనులు సొంతంగా చేసుకుంటున్నారు. ఆ సొంతంగా చేసుకునే కార్యక్రమంలో భాగమే సాయి కృష్ణ హత్య.